పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునదై ఉన్నది కదూ. కాబట్టి పాపులను రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ఇన్ని పర్యాయాలు మిమ్మల్ని సంబోధిస్తున్నాను. ఈ క్రిస్మస్ నిజమైన ఆనందం మీరు పొందాలి అనగా మీరు రక్షింపబడాలి. నేను పాపిని ప్రభు, నేను దుర్మార్గురాలను, నా జీవితంలో క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను, కానీ నేను యేసు ప్రభువాన్ని నా రక్షకునిగా నేను అంగీకరించలేదు. ప్రియులారా, ఈ మాట చెప్పిన ఆయన పౌలు గారు కూడా క్రైస్తవ సంఘాన్ని హింసించినవాడు, ఇండ్లలో చొరబడి స్త్రీలను ఈడ్చుకుని పోయినవాడు, యేసు అంటే ఎంతో ద్వేషం కలిగినవాడు. ఆ పౌలు గారు అంటున్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్ అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లరా, ఒక మాట మీరు గమనించండి, ఈ సమయంలో మీరు ఆలోచించాలి. సుంకరి ప్రార్థన చేశాడు, అంతకుముందు పరిసయుడు ప్రార్థన చేశాడు. సుంకరి ప్రార్థన పిల్లరా యేసు ప్రభువారు అంగీకరించారు. ఈ వాక్యాన్ని వినడానికి టీవీ ముందు కూర్చున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ అనుభవం ఈ క్రిస్మస్ ఆనందంలో ఈ క్రిస్మస్ రోజున నీకు కలగాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. నీ కులాన్ని బట్టి, నీ మతాన్ని బట్టి, నీకున్న ఆస్తిపాస్తులను బట్టి నువ్వు తృప్తి చెందవద్దు. ఆ పరిచయుడు చేసిన విషయాన్ని మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుందా అండి. ఆ పరిచయుడు ఏమేమో చెప్తూ వచ్చాడు, కానీ ఆ సుంకరి పిల్లరా ఒకే మాట అన్నాడండి, దేవా పాపినైనా నన్ను కరుణించము, నన్ను రక్షించము అని ప్రార్థన చేశాడు. నేను పాపిని అన్నాడు అండి. యేసు ప్రభువారు ఆ సుంకరిని క్షమించాడు, ఆ సుంకరిని రక్షించాడు. తన జీవితంలో ఎంతో ఉన్నతమైన అనుభవాన్ని అతడు పొందినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభువారు ఈ లోకంలోనికి పుట్టడానికి బలమైన కారణం, ఈ క్రిస్మస్లో ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. కాబట్టి ఆయన రక్షకుడు. యేసు అనే పదానికి రక్షకుడు అని అర్థం. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ప్రియ యవన బిడ్డలారా, మీరు రక్షింపబడ్డారా? రక్షింపట్టమంటే ఏదో అనుకునవద్దు. నేను మనవి చేస్తున్నాను, దయచేసి నువ్వు రక్షింపబడతావు. ఈ రీతి కనుక ఈ సమయంలో ఉన్న చోటున దేవా పాపినైనా నన్ను క్షమించుము, దేవా పాపినైనా నన్ను కరుణించుము అని హృదయంతర్భాగంలోంచి నువ్వు ప్రార్థించినట్లయితే నీ ప్రభువు నిన్ను రక్షిస్తాడు, క్షమిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా.